ఈరోజు రథసప్తమి, సూర్య జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. రథసప్తమి సూర్య భగవానుడి జన్మదినం, అందుకే దీన్ని సూర్య జయంతి అనే పేరుతో కూడా పిలుస్తారు. రథసప్తమి ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం, చాలా అరుదైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఆదివారంతో కూడిన రథసప్తమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. రథసప్తమి అంటేనే స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు. ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం చేయాలి. ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో 7 జిల్లేడాకులు, 7 రేగి పండ్లు, 7 రావి ఆకులు వీటిని శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానాన్ని ఆచరించాలి. లేదా 7 జిల్లేడాకులు 7 రేగి పండ్లైనా సరే శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరించాలి. ఈ 7 అంకెకున్న ప్రాధాన్యత ఏంటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో, వాక్కుతో, శరీరంతో చేసిన పాపాలు, ఇలా 7 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడటానికి 7 జిల్లేడాకులు 7 రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయాలి. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్యుడి అనుగ్రహం కలగాలంటే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో చిక్కుడు పువ్వులు, చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, రకరకాలైనటువంటి పుష్పాలు వీటన్నిటితో ఒక మండపంలాగా తయారు చేసి అక్కడ సూర్యభగవానుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి సూర్యుడిని పూజించాలి. అయితే ఇలా మండపం ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఆవు పిడకలను ఉంచి వాటి మీద ఆవు పాలతో చేసినటువంటి పొంగలిని తయారు చేసి ఆ పొంగలిని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. అయితే సూర్యుడి చిత్రపటం గృహంలో లేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి దాన్ని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకొని ఆ రూపు దగ్గరే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో తయారు చేసినటువంటి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే రథసప్తమి సందర్భంగా 7 చిక్కుడు కాయలు తీసుకొని ఆ 7 చిక్కుడు కాయలు రథం ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పొంగలి తయారు చేసిన తర్వాత చిక్కుడు ఆకుల్లో ఆ పొంగలి ఉంచి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి సందర్భంగా ఇలా స్నానం చేసిన, సూర్యుడికి ఇలా ప్రత్యేకంగా పొంగలి వండి చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టిన సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే రథసప్తమి రోజు దానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. గొడుగు, పాదరక్షలు ఈ రెండింటిని రథసప్తమి సందర్భంగా దానం ఇవ్వాలి. అలా దానం ఇవ్వటం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహానికి చాలా సులభంగా ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. అలాగే దగ్గరలో ఎవరైనా నది ఉన్నవాళ్ళు లేదా చెరువు ఉన్నవాళ్ళు రథసప్తమి సందర్భంగా ఒక ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శిరస్సు మీద ఉంచుకొని నది దగ్గరకు వెళ్ళి నదిలో ఆ దీపాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా స్వయంగా విశ్వామిత్రుడు సూర్యుడిని ప్రార్థించినటువంటి ఒక శ్లోకం అందరూ తప్పకుండా చదువుకోవాలి. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క వర్ణమాదాయ సప్తమి రథసప్తమి. ఈ ఒక్క శ్లోకాన్ని రథసప్తమి సందర్భంగా గృహంలో దీపారాధన చేశాక పఠించినట్లయితే సంవత్సరం మొత్తం సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి రథసప్తమి ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం. అలాగే ఈరోజు ఇచ్చేటటువంటి అర్ఘ్యము కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు నదిలోనే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. లేదా గృహంలో స్నానం ఆచరించే వాళ్ళైతే రాగి పాత్రలో జలం తీసుకొని ఆ జలంలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి, ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు వీటన్నిటినీ వేసి ఆ నీటితో తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదువుతూ ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ అర్ఘ్యం ఇవ్వాలి. ఆదివారంతో కూడిన రథసప్తమి సందర్భంగా ఈరోజు అర్ఘ్యం ఇచ్చినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు
ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించినట్లయితే కూడా సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ఈరోజు చదివినా విన్నా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.